అందరికీ నమస్కారం. ఇటీవల మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అనే పేరుకు బదులు తెలుగునాడు అని పేరు మార్చాలని కొంతమంది ప్రముఖులు చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఒక రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఈ పేరు అనేది ఒక పిలుపు మాత్రమే కాదు, అది ఆ రాష్ట్ర చరిత్రను, సంస్కృతిని, అదేవిధంగా అస్తిత్వాన్ని ప్రతిబింబించేటటువంటి అంశం. భారతదేశంలో 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు జరిగినప్పటి నుంచి ఈ పేర్ల మార్పు అంశంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అనే పేరును తీసేసి తెలుగునాడు అనే పెట్టాలని ఇంతమంది వాదనలు వినిపిస్తే, లేదు ఆంధ్రప్రదేశ్ అనే పేరునే కొనసాగించాలని మరికొంతమంది వాదనలు వినిపిస్తూ ఉన్నారు. అయితే ఈ తెలుగు, ఆంధ్ర అనే పదాలు వీటి రెండు మధ్యన వాదనలు జరుగుతున్నప్పుడు నాకు ఒక దృశ్యం కనపడింది. ఏంటంటే చెట్టుకు కాసినటువంటి కాయలు. జనరల్గా ఎవరైనా కానీ చెట్టు పేరు చెప్పే కాయల పేరు చెప్తారు. ఉదాహరణకు జామకాయ అనగా జామ చెట్టుకు చెందినటువంటి కాయ, మామిడికాయ, అరటికాయ. చీకట్లో మనకి ఎవరన్నా ఒక కాయ తెచ్చి చెట్టు పేరు చెప్పకుండా తినమని చెప్పినప్పుడు అది మనం తినలేం. కాబట్టి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు తెలుగు, ఆంధ్ర అనే పదాలలో చెట్టు ఎవరు, కాయ ఎవరు అనే అంశంపై నేను తర్వాత మీకు వివరణ ఇస్తాను. తెలుగునాడు అనే పేరుకు మద్దతుగా వాదనలు వినిపించేవారు ఏం చెప్తున్నారంటే, మొదటగా భాషా స్ఫూర్తి మన పొరుగు రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, ఒకప్పుడు మద్రాస్ రాష్ట్రంగా పిలువబడేది. వారు తమిళ్ మాట్లాడతారు కాబట్టి వారి రాష్ట్రాన్ని తమిళనాడుగా మార్చుకున్నారు. అదేవిధంగా మన పొరుగు రాష్ట్రం అయినటువంటి కర్ణాటక ముందు మైసూర్ రాష్ట్రం అని పిలిచేవారు. వారు కన్నడ మాట్లాడతారు కాబట్టి వారి రాష్ట్రాన్ని కర్ణాటకగా మార్చుకున్నారు. అదే స్ఫూర్తితో మనం కూడా మన రాష్ట్రాన్ని, తెలుగు మాట్లాడే భూమిని తెలుగునాడుగా మార్చుకుందాము, అదే సమంజసము అని వీరు వాదనలు వినిపిస్తున్నారు. తర్వాత వచ్చేసి ఎన్టీఆర్ ఆశయం. ఎన్టీఆర్ తెలుగునాడు అనే పదాన్ని ఎంతో ఇష్టపడేవారని, ఆ పేరు పెట్టడం ఆయనకిచ్చే గౌరవం అని ఆయన మద్దతుదారులు చెప్తున్నటువంటి ఇంకొక వాదం. తర్వాత వచ్చేసి సరళత్వం అంటే ఈజీనెస్. కొందరు సామాన్య వ్యక్తులకు ఆంధ్ర అనే సంస్కృత పదం అంత కొంచెం టెక్నికల్గా ఉంటుందని, అదే తెలుగు పదం అయితే మరింత దగ్గరగా, ఆత్మీయంగా ఉంటుంది అనేది వీరి వాదన. అయితే ఆంధ్రప్రదేశ్ పేరును యథావిధిగా కొనసాగించాలని కొంతమంది వాదనలు వినిపిస్తున్నారు. వీరు చెప్పే అంశాలలో మొదటిది ఏంటంటే, పోరాట ఫలితం. మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికంటే ముందు సుదీర్ఘ కాలం పాటు, అనగా 1903 నుంచి 1953 వరకు దాదాపు 50 సంవత్సరాల పాటు ఆంధ్రోద్యమం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం. అదేవిధంగా చెన్నై రాజధానిగా ఆంధ్ర రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి అమరుడైనారు. ఆయన మరణించిన తర్వాతనే మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి ఆంధ్ర అనే పదం పోరాట స్మృతులతో ముడిపడి ఉందని, ఆంధ్రప్రదేశ్ అనే పేరును కొనసాగించాలని వీరు చెప్తున్నారు. తర్వాత వచ్చేసి ఆర్థిక భారం. ఒక రాష్ట్రం పేరు మార్చాలంటే ఏదో బోర్డులలో నేమ్ చేంజ్ చేయడం కాదు. ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయడంతో పాటు ప్రభుత్వం జారీ చేసే పత్రాలు అయితేనేమి, లైసెన్స్లు అయితేనేమి, నెంబర్ ప్లేట్స్ అయితేనేమి, పాఠ్యపుస్తకాలు అయితేనేమి, వీటన్నిటిలోనూ పేరు మార్చాలి. ఇదంతా కొన్ని వందల కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి రాష్ట్రం పేరును యథావిధిగా కొనసాగించాలని వీరు చెప్తున్న అంశం. తర్వాత ఆంధ్రప్రదేశ్ అను వాక్యంలో ఆంధ్ర అనే పదానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి,
తెలుగునాడు అనే వాక్యంలో తెలుగు అనే పదానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి, నాడు అనే పదానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఆంధ్ర భాషకు ఉన్నటువంటి చారిత్రక ప్రాముఖ్యతను మనం తెలుసుకుంటే, క్రీస్తుపూర్వం 800 కాలానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణంలో మన జాతిని ఆంధ్ర జాతి అని మొట్టమొదటిసారిగా ప్రస్తావించడం జరిగింది. దీని ప్రకారం ఆంధ్రులు ప్రాచీన భారతదేశంలోని ఒక శక్తివంతమైన తెగ అని చెప్పడం జరిగింది. తర్వాత మన రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి శాతవాహన రాజులను కూడా ఆంధ్ర భృత్యులు అని పురాణాలలో పిలవడం జరిగింది. ఇప్పుడు శాతవాహనులు పరిపాలించడం వల్లనే మన రాష్ట్రం ఉచ్చస్థితికి చేరింది. సాహిత్యంలో నన్నయ్య వ్రాసినటువంటి ఆంధ్ర మహాభారతం నుండి నేటి వరకు మన భాషను ఆంధ్రమని తెలుగు అని సమానంగా వాడుతూ వస్తున్నారు. సంస్కృతంలో ఆంధ్రమని, వాడుక భాషలో తెలుగు అని మన భాషను పిలవడం ఒక సంప్రదాయంగా మారింది. కాబట్టి ఐతరేయ బ్రాహ్మణం ప్రకారం ఆంధ్ర అనే పదం జాతిని సూచిస్తుంది. సాహిత్యం ప్రకారం ఆంధ్ర అనే పదం భాషను సూచిస్తుంది. ఉదాహరణకు కొందరు తెలుగు వాళ్ళు ఎట్లా అంటే, ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత వాళ్ళకు తెలుగు వచ్చినప్పటికీ ఐ డోంట్ నో తెలుగు అంటారు. అట్లాంటి అవలక్షణాలు కలిగిన వారిని దృష్టిలో పెట్టుకొని ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఒక కవిత రాశారు. ఏంటంటే, ఆంగ్లంబు నేర్చి ఆంధ్రంబు రాదని సకిలించు ఆంధ్రుడా చావవు ఎందుకురా. ఇందులో ఆంగ్లంబు అంటే ఇంగ్లీష్, ఆంధ్రంబు అంటే తెలుగు. తెలుగు అనే పదం ఎలా పుట్టిందనే దానిపై భాషావేత్తలు, చరిత్రకారుల మధ్య ముఖ్యంగా 3 వాదనలు ఉన్నాయి. అందులో మొదటిది, అత్యంత ప్రాచుర్యం పొందినది ఏంటంటే త్రిలింగ థియరీ. త్రిలింగ అంటే 3 శివలింగాల మధ్య ఉన్న దేశం అని అర్థం. ఆ 3 శైవక్షేత్రాలు ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలలోనే ఉన్నాయి. అవి మొదటగా కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, తర్వాత తెలంగాణలోని కాళేశ్వరం, మూడోది వచ్చేసి తూర్పుగోదావరిలోని ద్రాక్షారామం. ప్రతాపరుద్రీయాన్ని రచించినటువంటి విద్యానాథుడు వంటి పండితులు ఈ త్రిలింగవాదాన్ని బలపరచడం జరిగింది. ఈ వాదం ప్రకారం త్రిలింగ నుండి తెలింగ అనే పదం వచ్చింది, తెలింగ నుంచి తెనుగు అనే పదం వచ్చింది, తెనుగు అనే పదం నుంచి మనం ఇప్పుడు వాడేటటువంటి తెలుగు అనే పదం వచ్చింది. తర్వాత తెన్ వాదం. ప్రాచీన ద్రావిడ భాషల్లో తెన్ అంటే దక్షిణం అని అర్థం. సిపి బ్రౌన్ మరియు ద్రావిడ భాషావేత్తల ప్రకారం తెన్ అనే ద్రావిడ పదం నుంచి తెలుగు అనే పదం ఆవిర్భవించింది అని వీరి వాదన. సిపి బ్రౌన్ ఎవరంటే, ఈయన బ్రిటిష్కు చెందినటువంటి సివిల్ సర్వీసెస్ అధికారి. ఈయన తెలుగు భాష మీద ఉన్నటువంటి మక్కువతో వెలగపూడి కోదండం అనే వ్యక్తి నుండి తెలుగును నేర్చుకోవడమే కాకుండా తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీలను రాశారు. అదేవిధంగా తెలుగు వ్యాకరణం అనే పుస్తకాన్ని రచించి తెలుగు భాషకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను చాటి చెప్పినటువంటి వ్యక్తి సిపి బ్రౌన్. ఈ తెన్ వాదం ప్రకారం మన భారతదేశంలో తెలుగు మాట్లాడే ప్రజలు దక్షిణంలో ఉంటారు కాబట్టి ఉత్తర పదం నుంచి చూసినప్పుడు దక్షిణాదిలో నివసించే ప్రజలు మాట్లాడే భాష కాబట్టి దీనికి తెనుగు అనగా దక్షిణ దిశ భాష అని పిలవడం జరిగింది. ఈ వాదం ప్రకారం తెన్ నుంచి తెనుగు అనే పదం వచ్చింది, తెనుగు అనే పదం నుంచి తెలుగు అనే పదం వచ్చిందని చెబుతారు. కాబట్టి చారిత్రక ఆధారాల ప్రకారం ఆంధ్ర అనే పదం తెలుగు అనే పదం కన్నా అత్యంత ప్రాచీనమైనది. తెలుగు అనే పదం క్రీస్తు శతకం 575లో కడప జిల్లాలోని ఎర్రగుడిపాడు శాసనంలో తెలుగు అనే పదం ప్రస్తావించబడింది మొట్టమొదటిసారిగా. కానీ ఆంధ్ర అనే పదం వేదాల కాలానికి చెందినది, క్రీస్తు పూర్వానికి చెందినది. కాబట్టి
మన రాష్ట్ర చరిత్ర, సంస్కృతిని భావితరాలు ఇతరులు తెలుసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ అనే పేరును కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉదాహరణకు కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టడం జరిగింది. ఆ ఎయిర్పోర్టుకు భావితరాలు వెళ్ళినప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు చూసినప్పుడు ఆయన గురించి ఆరా తీస్తారు. ఆ ఆరా తీసినప్పుడు మన దేశంలో 1857లో బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటుకు 10 సంవత్సరాల ముందే అనగా 1846లోనే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా 5,000 మంది సైన్యంతో సాయుధ తిరుగుబాటు చేసి నంద్యాల, కోవెలకుంట్లలోని బ్రిటిష్ అధికారులను గడగడలాడించిన తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు, రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని వారు తెలుసుకుంటారు. అదేవిధంగా మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అనే పేరును కొనసాగించినప్పుడు భావితరాలు ఆంధ్ర అనే పదం గురించి ఆరా తీసినప్పుడు వేదాలకు చెందిన ఐతరేయ బ్రాహ్మణంలోనే ఆంధ్రజాతి ప్రస్తావన ఉందని, మౌర్య సామ్రాజ్యానికి చెందినటువంటి చక్రవర్తి అశోకుని 13వ శిలాశాసనంలో ఆయన రాజ్యంలో ఆంధ్ర రాజ్యం కూడా ఒక అంతర్భాగంగా ఉందని, ఆయన యొక్క ధర్మ బోధనలను ఆంధ్రులు కూడా అనుసరిస్తున్నారనే విషయాన్ని తెలుసుకుంటారు. కాబట్టి మొదట నేను చెప్పినటువంటి చెట్టు కాయలలో చెట్టు అనేది ఆంధ్రం అనే పదాన్ని సూచిస్తే, తెలుగు అనేది ఆ ఆంధ్ర ప్రజలు మాట్లాడే భాష అయినటువంటి తెలుగును సూచిస్తుంది. తమిళనాడు తమిళం మాట్లాడతారు కాబట్టి వాళ్ళ రాష్ట్రానికి తమిళనాడు అని పెట్టుకున్నారు. కర్ణాటక వాళ్ళు కన్నడం మాట్లాడతారు కాబట్టి వారి రాష్ట్రానికి కర్ణాటక అని పెట్టుకున్నారు. మనం కూడా తెలుగు అని పెట్టుకుందాము, తెలుగునాడు అని పెట్టుకుందామంటే వారికి వారి భాషకు చెందినటువంటి పదానికంటే అంతకు మించిన పదాలు వాళ్ళకు లేవు. అంతకు మించిన అర్థాన్ని ఇచ్చే పదాలు వాళ్ళకు లేవు కాబట్టి వాళ్ళు వాళ్ళ రాష్ట్రాలకు వాళ్ళ భాష పేరే పెట్టుకున్నారు. మనకు అంతకు మించింది ఉంది అంటే మన భాషతో పాటు మన జాతిని కూడా సూచించేటటువంటి ఆంధ్ర అనే పదం వారి భాషల కంటే మించినది కాబట్టి మనం మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అనే కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఎప్పటికైనా కానీ మన ఉనికిని మనం కోల్పోయే ప్రమాదం ఎంతైనా ఉంది. మరి తెలుగు అనే పదానికి అంత ప్రాముఖ్యత లేదా అంటే తెలుగు అనే పదానికి కూడా ప్రాముఖ్యత ఉంది. తెలుగు అనే పదాన్ని విద్యతో పోల్చవచ్చు. విద్యపై వేమన ఒక పద్యం రాశారు. ఏంటంటే, విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికిన్ దొరలు దోచలేరు దొంగలెత్తుకుపోరు భ్రాతృజనము వచ్చి పంచుకోరు విశ్వదాభిరామ వినురవేమ. విద్య నిగూఢ గుప్తమగు విత్తం అనగా విద్య అనేది మనిషి లోపల రహస్యంగా దాగి ఉండే సంపద వంటిది. రూపము పురుషాలికిన్ మనిషికి అందాన్ని ఇచ్చేది కేవలం శారీరక రూపం మాత్రమే కాదు. అతను నేర్చుకున్న విద్యే అతనికి నిజమైన గౌరవాన్ని, అదేవిధంగా అందాన్ని, రూపాన్ని ఇస్తుంది. దొరలు దోచలేరు దొంగలెత్తుకుపోరు. రాజులు లేదా అధికారులు మన దగ్గరున్న ఆస్తులను పన్నుల రూపంలోనో లేదంటే ఇతర మార్గాల్లోనో బలవంతంగా లాక్కోవచ్చు. అదేవిధంగా దొంగలు బంగారం, డబ్బును దొంగలించే అవకాశం ఉంది. కానీ మన తలలో దాగి ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని వారు తాకలేరు, అదేవిధంగా దొంగలించలేరు. భ్రాతృజనము వచ్చి పంచుకోరు. తండ్రి సంపాదించిన ఆస్తిలో భాగం కావాలని అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు కొట్లాడుకుంటుంటారు, అదేవిధంగా అడుగుతుంటారు. అదే ఒక వ్యక్తి కష్టపడి సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని వారు అడగగలరా? అడగలేరు, తీసుకోలేరు. అది కేవలం ఆ కష్టపడి సంపాదించుకున్నటువంటి వ్యక్తికే సొంతం. ఈ విధంగా విద్యను ఇతరులు ఏ విధంగా అపహరించలేరో తెలుగు కూడా ఎవరు అంతం చేయలేరు, అపహరించలేరు.
తెలుగు ప్రజలు ఉన్నంతకాలం తెలుగు భాష చిరస్థాయిగా అట్నే ఉంటుంది. కాలచక్రం ఉన్నన్నాళ్ళు తెలుగు భాష అలాగే ఉంటుంది. ప్రస్తుత ప్రజలు తెలుగు మాట్లాడుతుంటారు. వీరు కాలం చేసిన తర్వాత భావితరాలు కూడా తెలుగు మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి ప్రత్యేకంగా మన రాష్ట్రానికి తెలుగునాడు అని పెట్టాల్సిన అవసరం ఏమాత్రం లేదు. చివరగా నేను చెప్పేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ముద్దు, తెలుగునాడు వద్దు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. జై ఆంధ్ర.